నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్ 1 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలి. కలెక్టర్. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మృగశిర కార్తె చేపలకు భలే డిమాండ్. ఈ నెల 9న జరగనున్న గ్రూప్ 1 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రూట్ అధికారులు తమ లొకేషన్ను ముందస్తుగానే చూసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖకి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు నియంత్రించాలన్నారు. ప్రభుత్వ జీవోలను పట్టించుకోకుండా పుస్తకాలు, యూనిఫామ్ అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నిర్మల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు సంబంధించినటువంటి స్కీమ్ కొనసాగిస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రైవేట్ పాఠశాలలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. యూనిఫామ్ ఫీజు కానీ అదేవిధంగా పుస్తకాల ఫీజు అని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులను అడగడం జరుగుతుంది. కాబట్టి దానిపైన ఈరోజు జిల్లా డిఎస్డబ్ల్యూ గారిని కలిసి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వమే వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ప్రభుత్వమే ప్రైవేట్ కళాశాలలో చదువుకోవడానికి ప్రభుత్వమే అన్ని ఖర్చులను భరిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రైవేట్ కళాశాల యాజమాన్యం మాకు బిల్లులు రాలేవని చెప్పేసి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులను డబ్బులు అడగడం చాలా అమానవీయమైనటువంటి సంఘటన. ఎందుకంటే వారికి తప్పకుండా ఇవాళ కాకపోయినా కానీ రేపైనా కానీ వారికి డబ్బులు వస్తాయి. కానీ ఈరోజు తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ డిఎస్డబ్ల్యూ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల వద్ద యూనిఫామ్ ఫీజులు, అదేవిధంగా వారికి పుస్తకాల ఫీజులు, అదేవిధంగా అధిక మొత్తంలో ఫీజుల్ని వసూలు చేయడాన్ని నియంత్రించాలని చెప్పేసి డిఈఓ గారిని కలిసి కూడా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. తప్పకుండా ప్రైవేట్ పాఠశాలలను డిఈఓ గారు సందర్శించి ఫీజుల నియంత్రణ చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజుల్ని వసూలు చేయకుండా నియంత్రణ చేయాలని మేము తెలియజేసుకుంటాం. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ప్రతి రైతుకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్లోని పలు విత్తన దుకాణాల్లోని విత్తనాలు, ఎరువులను ఆయన తనిఖీ చేశారు. షాప్ యజమానులు నిబంధనలు పాటించాలని, విత్తన నిల్వలు, ధరలు ప్రతి షాప్లో ప్రదర్శించాలని సూచించారు. అర్హులైన వికలాంగులందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్లు అందించాలని కోరుతూ శుక్రవారం స్నేహ వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లో జీవనం గడుపుతున్నామని, అద్దె చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులు అర్హులైన వారిని గుర్తించి వెంటనే ఇళ్లను అందించాలని కోరారు. వితంతుల ఐక్యత, పేదల ఐక్యత. ఈరోజు నిర్మల్ జిల్లాలో స్నేహ వికలాంగుల సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న గత ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వానికి 3 సార్లు రిఫర్ చేసినాము. అయినా వికలాంగుల ప్రస్తావన ఇప్పటికి రాకపోవడంలో చాలా శోచనీయం ఉంది. కావున ఎలక్షన్ కంటే ముందు మేము అది ఇస్తామన్న చెప్పారు ప్రభుత్వం. అయినా ఇప్పటి వరకు 2 ఎలక్షన్లు గడిచినా వికలాంగుల బాధలు మాత్రం తీరకపోయింది. కావున
ఇప్పటికైనా ఈ గత ఎలక్షన్ కోడ్ రాకముందు మాకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలా. అదొకటి, ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మా వికలాంగులు కూడా తప్పకుండా పోటీ చేస్తారని మేము జిల్లా వికలాంగుల సొసైటీ నుంచి తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనలు అమలుండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాలు తాత్కాలిక వాయిదా జరిగిందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇక్కడ నుండి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దుర్గానగర్ తాండాలో పిడుగుపాటు గురై బారు మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. ఆయన కథనపురం గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ తన తల్లి సరితో కలిసి తమ వ్యవసాయ క్షేత్రంలో వానాకాలం సాగు కోసం పొలంలో పనిచేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగుపాటుతో బారుడు గాయాలయ్యాయి. వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు తనని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ స్కూల్స్పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ డిఓకి వినతి పత్రం చేశారు. ఏబీవీపీ ఇందూరు విభాగం శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతున్నారని, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాలు కొనలేక ఆందోళన చెందుతున్నారన్నారు. మృగశిర కార్తె నాడు చేపలు తింటే మంచిదని పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని ప్రజలు ఆచరిస్తూ శుక్రవారం వచ్చిన మృగశిర కార్తె రోజు ప్రజలు చేపలు కొనుగోలు చేశారు. వివిధ గ్రామాల మత్స్యకారులు చేపలు తీసుకొచ్చి జిల్లా కేంద్రం చేపల మార్కెట్లో విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. చేపలను కిలో 150 నుంచి 300 వ్యాపారులు విక్రయించారు. నిర్మల్ అన్ని గ్రామాల మత్స్యకారులు చెరువులో చేపలు పట్టి గ్రామాల్లో విక్రయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రూప్ 1 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలి కలెక్టర్. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మృగశిర కార్తె చేపలకు భలే డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.